కడపలోని ప్రకాష్ నగర్ కాలనీలో మౌలిక వస్తువుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఎక్కడా సిమెంట్ రోడ్లు లేక రహదారి వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. భూగర్భ డ్రైనేజీ దెబ్బతినడంతో మురుగునీరు లీకై రోడ్డంతా బురదమయమవుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న మాజీ సైనికుల ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆ దారిలో ప్రయాణం అసౌకర్యంగా ఉంటోంది. నివాసాల చుట్టూ మురుగునీరు నిల్వ కారణంగా స్థానికులు దుర్వాసన భరించలేకపోతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 3-4 నెలల నుంచి విపరీతంగా ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అందరూ వృద్ధులు ఉంటారు. వాళ్ళు నడవనీకే ఇబ్బంది ఉన్నప్పుడు ఈ మురికి కాలువను దాటి దుంకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈసీహెచ్కి రావాలంటే సీనియర్ సిటిజన్స్ మేము బడిలో రావాలంటే చాలా కష్టంగా ఉంది. దానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. డ్రైనేజ్ ప్రాబ్లం రోడ్లు కన్విన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ డ్రైనేజ్లో నీళ్లు అవి పైకి ఉబ్బి అంతా చాలా ఘోరంగా ఉంటుంది. భయంకరమైన వాసన వస్తున్నాయి 3 నెలల నుంచి. ఎక్సర్సైజ్ మెన్ చాలా మంది పేషెంట్లు కూడా వస్తున్నారు. వాళ్ళ బాధలు మా బాధలు అందరి బాధలు అర్థం చేసుకొని ఈ రోడ్లు ఒక పరిస్థితులు మీరు గమనించుకొని ముఖ్యంగా ఈ డ్రైనేజ్ త్వరగా బాగు చేస్తే మాకు బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.